బీఆర్ఆర్ లోకల్ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం సార్వత్రిక ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ఉద్రిక్తత నడుమ హట్టహస్తంగా పూర్తయింది. తొలి రోజు మొట్టమొదటి కోవూరు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తొలి నామినేషన్ ను దాఖలు చేశారు. అనంతరం కొద్దిసేపటికి ఇరు వర్గాల మధ్య తీవ్ర తోపులాట, లాఠీ చార్జీల పర్వంతో తొలి నామినేషన్ ను దాఖలు చేసిన టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఓ దశలో పోలీసులతో నువ్వెంత అనే వాదోపవాదాలు జరిగాయి. జిల్లా బీజేపీ అధ్యక్షుడు సురేందర్ రెడ్డిని నామినేషన్ కేంద్రంలో అడ్డుకున్న డీఎస్పీ వీరాంజనేయులు వారి ఈ రోజు మధ్య కొద్దిసేపు వాదోపవాదంలో జరిగాయి. క్యాండిడేట్ అవసరం లేదంటే క్యాండిడేట్ గారు లోపల లేనప్పుడు ఆమె ఆథరైజేషన్ లెటర్ ఇస్తే నాకు కుదరదు, ఇంకొకరికి వెళ్ళి నామినేషన్ ఏమంటున్నాను ఆయన ఆథరైజేషన్ లెటర్ ఇస్తే వాళ్ళు వెళ్ళాలా? ఆల్రెడీ క్యాండిడేట్ లోపల ఉన్నారు, మీకు ఆథరైజేషన్ చూపించండి. ఆథరైజేషన్ లెటర్ అనేది ఎక్కడ చట్టంలో లేదు, మీరు చూపించండి, నేను అట్ట పెట్టించుకున్నాను. ఇదే మాట నేను మీడియా ముఖ్యంగా చెప్తున్నా. నేను చెప్పే మాట కరెక్ట్ కాకపోతే మీరు ఆ సర్టిఫికేట్ రిలీజ్ చేయండి, పెట్టించుకున్నాను. ఆథరైజేషన్ పక్కన జరగండి. అసలు ఇక్కడ ఓట్లు ఆడుతున్నారు. అసలు ఓట్లు ఆడుతున్నారు వాళ్ళకి. అంతసేపు మాట్లాడారు.